బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హనుమకొండ కలెక్టరేట్ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు చేపట్టినటువంటి ఆందోళనకు మద్దతు తెలపడంతో పాటుగా ధర్నా నిర్వహిస్తున్నటువంటి టీఎన్జీఓ నాయకులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చారు. బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసుల తీరుపైన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు హరీష్ రావు. సుబేదారి పోలీస్ స్టేషన్ వరకు కూడా ఆయన నడుచుకుంటూ వెళ్లారు. అయితే హరీష్ రావును అరెస్టు చేయడం పైన బీఆర్ఎస్ ముఖ్య నేతలు కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రతిపక్ష నాయకులను శాంతియుతంగా ప్రజా సమస్యలపైన స్పందిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులు బలగంతో మరి ముఖ్యంగా నిర్బంధాలకు పాల్పడుతుందని, గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. ఈ ఘర్షణతో ఒక్కసారిగా హనుమకొండ కలెక్టరేట్ వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం మరి ముఖ్యంగా జీవో నెంబర్ 97 రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. టీఎన్జీఓలు కూడా ఈ ధర్నా నిర్వహిస్తున్నారు. అయితే హరీష్ రావు పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు ఆయన అడ్డుకోవడం, అరెస్టు చేయడం ఒక్కసారిగా తారాస్థాయికి చేరాయి ఉద్రిక్త పరిస్థితులు. అయితే ప్రజెంట్ పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య చెప్పండి, ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? హరీష్ రావు ఏదైతే వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల వెళ్ళనున్నారు, దీనికి సంబంధించి కూడా మార్గ మధ్యంలోనే మరి పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ నాయకులు అలాగే విద్యార్థి నాయకులు ఎక్కడెక్కడ వరంగల్ సంబంధించినటువంటి వివరాలను అరెస్ట్ చేసిన పరిస్థితి. హరీష్ రావు ఈ వరంగల్ పర్యటన నేపథ్యంలో వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. ప్రస్తుతం ఈ పర్యటనకు సంబంధించి ఏదైతే విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారో, ఈ పాలిటెక్నిక్ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారో, ఆ డిమాండ్లను నెరవేర్చకుండా కేవలం వాళ్ళ రాజకీయాల కోసం, వాళ్ళ లబ్ధి కోసం మొత్తం కూడా ప్రభుత్వం వైఖరి చేస్తుంది అంటూ కూడా మరి ఆయన మండిపడ్డ పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం ఏదైతే హరీష్ రావుని ఫస్ట్ పొద్దున హరీష్ రావుని ఎక్కడైతే తన గృహంలోనే అవజరస్తి చేశారు, తదనంతరం మళ్ళీ ఆయన మరి బయటకు వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. సో ప్రస్తుతం ఈ హనుమకొండ ఏదైతే కలెక్టరేట్ ఉందో అక్కడ భారీ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సో ఆ కలెక్టరేట్ దగ్గర కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఇటు ఏదైతే పోలీసులు కూడా మరి పరస్పరం విమర్శలు చేసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధానంగా సిరాజ్. ఎందుకంటే హరీష్ రావు వస్తున్నాడు అని చెప్పేసి కూడా మరి పెద్ద ఎత్తున అక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి విద్యార్థి నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ క్యాడర్ కావచ్చు, అందరూ కూడా మరి మద్దతు తెలపడానికి పయనమయ్యారు. కానీ ఎక్కడికక్కడ పోలీసులు నిర్బంధం చేశారు. ఆ నిర్బంధాన్ని తట్టుకోలేకపోయారు. కేవలం హరీష్ రావు వస్తున్నాడనే నెపంతో ఇదంతా కూడా చేస్తా ఉన్నారు. ఏదైతే ఈ మొత్తం పోలీసులు కూడా మరి అరెస్టు చేసిన తర్వాత కూడా హరీష్ రావు మరి ఏదైతే సుబేదారి పోలీస్ స్టేషన్ ఏదైతే సాధారణంగా అంటే పోలీస్ వాహనం కూడా ఎక్కకుండా సుబేదార్ పోలీస్ స్టేషన్ వరకు హరీష్ రావు నడుచుకుంటూ వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ప్రెజెంట్ ఆయన ఎక్కడ ఉన్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్? సో ప్రస్తుతం ఆయన అయితే పాలిటెక్నిక్ విద్యార్థుల్ని కలవకుండా హరీష్ రావు మరి అరెస్ట్ చేశారు కాబట్టి ఆయన సుబేదారి పోలీస్ స్టేషన్ లోనే మరి ఆయనను కూర్చోబెట్టిన పరిస్థితి కనబడతా ఉంది. దీనిపైన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు హరీష్ రావు అయితే. ఎందుకంటే సుబేదారి పోలీస్ స్టేషన్ తరలించినప్పుడు ఈ హరీష్ రావుతో పాటు వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు అరెస్ట్ చేయడం, అక్కడ పోలీస్ స్టేషన్ వద్ద కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు బైఠాయించి నినాదాలు చేయడం, పోలీసుల తీరుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేయడం, ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ కూడా మరి పోలీస్ స్టేషన్ ఎదుట మరి సౌండ్స్ అంటే నినాదాలు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం కొంత
ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది సిరాజ్. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఆయన బయటకు వచ్చి మీడియాకు కూడా బయట ఇచ్చిన పరిస్థితి కనబడుతా ఉంది. సో ఈ GO97 రద్దు చేయకపోతే ఢిల్లీలో ఏ రకంగా ఇచ్చేశారు, ఢిల్లీలో ఏదైతే జంతర్ మంతర్ దగ్గర ఈ జంజీ ఉద్యమం నడిచిందో కేంద్ర మంత్రి ఎట్లయితే మరి రాజీనామా చేశారు, ఢిల్లీని వణికిచ్చినటువంటి జంజీ ఖచ్చితంగా తెలంగాణలో కూడా అదే విధంగా ఈ GO97 రద్దు చేయకపోతే అదే విధంగా చేస్తారంటూ కూడా మరి ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. సో ప్రధానంగా హరీష్ రావు మాట్లాడుతూ విద్యార్థులు ఏమైనా టెర్రరిస్టుల, పాలిటెక్నిక్ విద్యార్థుల గొంతులు ఎందుకు నొక్కుతున్నారు అంటూ కూడా ఆయన విమర్శ చేసిన పరిస్థితి కనబడుతోంది. చాలా అసహనం ఇప్పటికే పాలిటెక్నిక్ చేసిన పూర్వ విద్యార్థిగా కూడా హరీష్ రావు మొన్న ఏదైతే హైదరాబాద్ లో కుకట్పల్లి కావచ్చు, వేరే ఇతరత్ర కాలేజీలను కూడా సందర్శించారు. వాళ్ళకు నేను ఖచ్చితంగా మీ తరఫున పోరాడతానని చెప్పేసి హామీ ఇచ్చారు. సో హరీష్ రావు ఈ మొత్తం పాలిటెక్నిక్ ఇష్యూకి సంబంధించి కొంత ముందున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన కంట్రోల్ చేయకపోతే ఈ ఇష్యూ అనేది రాష్ట్ర వ్యాప్తంగా మరి సంచలనం రేగుతుంది అని చెప్పేసి ప్రస్తుతం పోలీసులు కానీ అటు ప్రభుత్వం కానీ ఆయనను ఎక్కడికి వెళ్లకుండా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. 1,00,000 మంది పాలిటెక్నిక్ లో జీవితాలను నాశనం చేస్తున్నట్టు మరి హరీష్ రావు అయితే మండిపడుతున్నారు. పోలీసులు కూడా ఇటు ప్రభుత్వం లాండ్ ఆర్డర్ చూడకుండా ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లా పనిచేస్తుంది. వీళ్ళు పోలీసులా లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తల అనే రీతిలో కూడా ఆయన మరి మండిపడ్డ పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ దీనికి నిదర్శనం ఏదైతే ఆ పోలీస్ స్టేషన్ కి వెళ్లే సమయంలో ఆయన పోలీసు వాహనం ఎక్కకుండా నడుచుకుంటూ పోలీస్ స్టేషన్ కి వెళ్లడం అనేది పోలీసుల పైన ఎంత అసహనం వ్యక్తం చేస్తారో ఇక్కడ అర్థమవుతుంది. కొంత వరంగల్ లో మాత్రం కొంత సిచ్యువేషన్ ఆ జుబేదారి పోలీస్ స్టేషన్ దగ్గర ప్రస్తుతం కొంత ఆందోళనకరమైనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఎందుకంటే పోలీసులు బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా అక్కడ నినాదాలు చేస్తా ఉన్నారు ఇటు పోలీసులకు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. చూద్దాం మరి ఏం చేస్తారు ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తం మీద అన్ని ఆంక్షలు దాటుకున్న తర్వాత హరీష్ రావు హన్మకొండ కలెక్టరేట్ వద్దకు చేరుకొని ధర్నాలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు ఆయన మద్దతు తెలిపారు. హరీష్ రావు రాకతో కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో వాతావరణం మరింత వేడెక్కడం, శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఆయన బలవంతంగా అరెస్టు చేసినట్లుగా వారు వెల్లడిస్తున్నా పోలీస్ స్టేషన్ తరలించేటువంటి ప్రయత్నం చేసిన కానీ హరీష్ రావు కాలి నడకన రోడ్డుపైన నడుచుకుంటూ కూడా పోలీస్ స్టేషన్ వెళ్లారు. పోలీసు వాహనం ఎక్కేటువంటి ప్రసక్తే లేదంటూ ఆయన తేల్చి చెప్పారు. హన్మకొండలో బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు అరెస్టు మాత్రం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. కలెక్టరేట్ సమీపంలో చోటు చేసుకున్నటువంటి ఘటనతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. హరీష్ రావు పర్యటన కూడా పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడ మోహరించడం, పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం, తోపులాట, వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అయితే పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్లేందుకు హరీష్ రావు ప్రయత్నించడంతోనే ఈ మొత్తం పోలీసులు అడ్డుకునేటువంటి రీతిలోనే ఈ ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. Down!